మరణము లేని కాలము దేశీయులైన సహకారులారా, మీకు నిత్య జీవాశీర్వాదము కలుగును గాక. ఆమేన్. మరణము లేకుండా నూతన శరీరముతో మోక్షలోకమునకు ఎగిరి వెళ్ళగల స్థితి అక్కరలేని వారు ఉందురా? అందరికీ అది ఇష్టమే. దానికి సిద్ధపడుట అగత్యము. పూర్వము జరిగిన 2 చరిత్రలు వినండి. హానోకు అను ఒక దైవాజ్ఞుడు దైవ సన్నిధిని నడిచినవాడు ఒకనాడు మరణము చూడకుండా మోక్షమునకు వెళ్ళెను. ఆదికాండము 5వ అధ్యాయము 24. రెండవ చరిత్ర, ఏలియా అను పేరుగల మరి ఒక భక్తుడు గలడు. ఆయన శరీరముతోనే ఆరోహణమగునని అందరకు ముందుగానే తెలిసినది. అందుచేత ఆయన శిష్యులు ఆయన వెంటబడి వెళ్ళిరి. యోర్దాను నది అవతలకు ఆయన వెళ్ళగా పరమండలము నుండి రథము వచ్చి ఆయనను కొనిపోయెను. ఇట్లు పరలోకమునకు వెళ్ళిన వారు నూతన శరీరధారులై వెళ్ళిరి. మరణము లేని కాలము, ప్రపంచములో పాపము ప్రవేశించిన కాలము మొదలుకొని నేటి వరకు వచ్చిన కాలములలో మరణము లేని కాలములు లేవు. ఎంతకాలము బ్రతికినను ఎప్పుడో ఒక పర్యాయము మరణము రాక మానదు. కానీ మరణము లేని కాలము ఒకటి మిక్కిలి త్వరలోనే రానయ్యున్నది. అట్టి కాలము అందరికీ కాదు. ఎవరు మరణము లేని స్థితికి సిద్ధమగుదురో వారికే. మరణము లేని కాలము భయంకరమైన కాలము, ఇష్టము లేని కాలము, అయినను తప్పదు. మరణము లేని కాలము సంతోష కాలము, నెమ్మది గల కాలము, కొత్త జీవము కలుగు కాలము, కొత్త శక్తి కలుగు కాలము. అది ఎప్పుడు వచ్చును? రావలసిన కాలము మిక్కిలి సమీపములోనే ఉన్నదని మా నమ్మిక. దేవుడు మరణము లేనివాడు అనగా నిత్య జీవము గలవాడు. కావలసిన వారికి నిత్య జీవము అనుగ్రహించువాడు. ఆయన మరణ స్వాధీనపరులైన నరులను దర్శించుటకు, వారి యొద్ద కొంతకాలము నివసించుటకును, నిత్య జీవన విషయములో బోధించుటకును కోరిన వాడై కొన్ని ఏండ్ల క్రిందట మన భూమి మీద వెలసెను. ఇది ఆయనలోని ప్రేమ లక్షణమును వెల్లడిపరుచుచున్నది. ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలము మనుష్యుడు గనుక అందరినూ పిలుచుటకు వీలుండునట్లు యేసు అను పేరు పెట్టుకొనెను. యేసు అనగా రక్షకుడు, రక్షకుడు అనగా పాపములను, జబ్బులను, ఇబ్బందులను, ఇతర దుస్థితులను తొలగించి రక్షింపగలవాడు అని అర్థము. ఈ రక్షకుడు మనలను రక్షించి దిక్కులేని స్థితిలో ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళువాడు కాడు. గనుక ఈ పాపలోకములో కూడా మనకు కావలసిన ఆదరణ, ధైర్యము మొదలగు ఏర్పాటులు చేసినాడు. నరులు చనిపోవునప్పుడు దైవాంశ గలవారైయున్న ఎడల తాను ఉన్న మోక్షలోకమునకు నిరాటంకముగా తీసుకుని వెళ్ళగలవాడే రక్షకుడు. అట్టి రక్షకుడు యేసే. ఆయనకే గల మరి ఒక పేరు క్రీస్తు. క్రీస్తు అనగా రక్షింపగల ఉద్యోగమునకు ప్రత్యేకమైన రీతిని ఏర్పడి ఉన్నవాడు. కొందరు ఆయనను యేసు అని పిలుతురు, కొందరు క్రీస్తని పిలుతురు, మరికొందరు యేసుక్రీస్తని పిలుతురు. ఆయన దేవుడా? అవును. ఆయన మనుష్యుడా? అవును. గనుకనే అన్ని కాలములలో, అన్ని స్థలములలో, అన్ని దుస్థితులలో ఉన్న అందరినీ రక్షింపగల సమర్థుడు. ఆయన అటువంటి వాడని యేసుక్రీస్తు అను పేరులోనే ఉన్నది. ఇంతేనా? ఈ లోకములో ఉండగా రక్షించుటయేనా? ఈ లోకము దాటిన తరువాత రక్షింపలేడా? అవును, అప్పుడును రక్షింపగలడు. ఈ మాటలు వినుచున్న నిన్నును రక్షింపగలడు. మీరు నమ్మిన ఎడల వినువారులారా, మీకు వినగలిగిన శక్తి, చూడగల శక్తి, పనిచేయగల శక్తి, నడువగల శక్తి ఉన్నది. అయితే నేను పైన చెప్పిన మాటలను నమ్మగల శక్తి కూడా ఉన్నదా? అట్లున్న ఎడల
మీకు స్వస్తి. స్వస్తి అనగా క్షేమము, స్వస్తి అనగా విశ్వాసము, స్వస్తి అనగా ఆరోగ్యము, స్వస్తి అనగా ధన్యత, స్వస్తి అనగా మంచి స్థితి అనగా ముగింపు. ముగింపు అనగా ఒక మంచి కార్యము నెరవేరిన సమయము. ఇవన్నీ క్రీస్తు వలననే కలుగును. మీకు క్రీస్తు వల్ల కలుగు సుఖజీవనము అక్కరలేదా? ఆ జీవనము కలిగించు క్రీస్తు మీకు అవసరము లేదా? అవసరమున్న ఎడల ఆయనను ప్రార్థించండి, ఆశ్రయించండి. తీరా ఆయనను ఆశ్రయించిన తరువాత మరి ఒకరిని ఆశ్రయింప వీలు లేదు. నేను ఇవన్నీ చెప్పినాను కానీ మరణము లేని సమయమేదో చెప్పలేదు. వినండి మరి. ప్రభువు ఇది వరకు వచ్చిన రాకడ కాక ఇప్పుడు రెండవ మారు రావలసిన రాకడ ఒకటి కలదు. ఆయన మేఘాసీనుడై వచ్చును. ఆయనను నమ్ముకొన్నవారు భూమి మీద ఎందరుందురో వారినందరినీ ప్రాణముతోనే మోక్షమునకు అంతము లేని జీవము గల లోకమునకు తీసుకొని వెళ్ళెను. అట్టివారికి మరణము ఎట్లుండునో తెలియనే తెలియదు. ఆహా, ఆయన రెండవ మారు రావలసిన రాకడ మన కాలములోనే జరిగితే మనమెంత ధన్యులము. కొందరు అదే అనుకొనుచున్నారు, ఆ తలంపుతోనే ఉన్నారు, అందుకే సిద్ధపడుచున్నారు. మరి మీరే స్థితిలో ఉన్నారు? మనలను పరలోకమునకు వెళ్ళకుండా చేసి తుదకు చంపునని ఏవనగా చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలు, చెడ్డ చేష్టలు మొదలైనవి, వీటి వలన కలుగు వ్యాధులు, వాటి వలన వచ్చు మరణము, అంతేకాక ఇబ్బందుల వలన మరణము, అధిక విచారము వలన మరణము, అజాగ్రత్త వలన మరణము, దయ్యములకు చోటిచ్చుట వలన మరణము. మీరు క్రీస్తు తలంపగలవారై యున్న ఎడల ఒకవేళ మరణము వచ్చినను భయపడనక్కరలేదు. మరణము రాగానే ఆయన మీ యొద్దకు వచ్చి, మీరు ఆయన వారు గనుక మీ పాప శరీరము ఇక్కడ ఉండిపోనిచ్చి మిమ్మును మాత్రమే మోక్షలోకమునకు తీసుకొని వెళ్ళును. అయ్యో, చనిపోతిమి అను విచారము మీకు లేకుండా చేయును. దేవుడగు యేసుక్రీస్తు ప్రభువు నరలోకవాసిగా నున్నప్పుడు గొప్ప గొప్ప ధర్మములు బోధించెను, మంచిగా నడిచి చూపెను. రోగులకు ఆరోగ్యము, భూతపీడితులకు విముక్తి, ఆకలిగానున్న వారికి అన్నము, ఆపదలోనున్న వారికి ఆపద నివారణ అనుగ్రహించెను. మృతులను కొందరిని బ్రతికించెను. మన పాపములన్నీయు తన మీద వేసుకొన్నందువలన వచ్చిన మరణమును రానిచ్చెను. బ్రతికి వచ్చి మోక్షమునకు వెళ్ళెను. వెళ్ళకముందు కొన్ని మాటలు చెప్పెను. నమ్మి బాప్తీసము పొందు వారికి రక్షణ, నేను మరలా వచ్చి మిమ్మును తీసుకొని వెళ్ళెదను. ఇట్లు చెప్పిన ఆయన రాకమానడు. మీకు బ్రతుకు తెరవు మాటలు గల శాస్త్రము బైబిలు గ్రంథము, మిమ్మును మంచిలోనికి నడిపింపగల దేవపురుషుడు క్రీస్తు ప్రభువు. మీరు ఎప్పుడు ప్రార్థించినా మీ దగ్గరకు వచ్చును, చూడవలెనని కోరి ధ్యానించిన ఎడల కనబడును, మాటలాడును. మిమ్మును చేర్చుకును సంఘము క్రైస్తవ మత సంఘము. మీకు శుభము కలుగును గాక. ఇష్టము లేకున్నను ఒక స్త్రీ బోదురు కప్ప మాంసపు కూర తిన్నందున ఉబ్బస వ్యాధి వచ్చినది. ఇష్టము లేకున్నను క్రైస్తవ బోధ వినండి, మేలు కలుగక మానదు. ఆమేన్. హల్లెలూయా.